కూర్చోబెట్టి తన క్యారవాన్ లో కూర్చోబెట్టి మాట్లాడారు. అట్లాగే మొన్న ఈ మధ్యన ఒక అతను ఎవరో ఒక ముసలమ్మ కలుస్తానందంటే అతన్ని కూడా తీసుకుని రమ్మన్నారు. ఇద్దరు ఇట్లాంటివి చేస్తున్నారు. ఇదంతా లీడ్ చేసేది లోకేష్. ఇదే కాకుండా ఈ లైకులు ఎక్కువ ఎవరికి వస్తాయో వాళ్ళని పిలిచి మాట్లాడటం, వాళ్ళతో ఫోటో దింపించి పంపించడం, ఇట్లాంటి అంటే సామాన్య కార్యకర్తని మోటివేట్ చేయడం, ఎప్పటికప్పుడు ఎంకరేజ్ చేయడం. నువ్వు పార్టీ యాక్టివిటీలో సీరియస్ గా ఇన్వాల్వ్ నీకేదో ఒక ప్రయోజనం ఉంటది అనేటటువంటి చేసుకొస్తున్నాడు. ఈ ఆస్పెక్ట్ ఒకటి జరుగుతుంటే, రెండవది ఎవరైనా కార్యకర్త చనిపోయినప్పుడు, గాయపడ్డప్పుడు, ఆసుపత్రిలో ఉన్నప్పుడు నీ వెనకాల మేము ఉన్నామని చెప్పడం కావచ్చు, లేదా వాళ్ళకి ఆరోగ్యశ్రీలు వెంటనే క్లియర్ చేయించడానికి కావచ్చు. తర్వాత ఇదివరకు ఆరోగ్యశ్రీ నడిచింది, ఆరోగ్యశ్రీలో ఎంత చేసినా రాజశేఖర్ పేరే వస్తుంది కాబట్టి వీళ్ళు ఆరోగ్యశ్రీని పక్కన పెట్టేశారు, ఇప్పటికీ బిల్లులు ఇవ్వట్లేదు. కానీ ప్రతి నెల కూడా సీఎం రిలీఫ్ ఫండ్ అని డబ్బులు రిలీజ్ చేస్తున్నారు. ఒక్కొక్క ఎమ్మెల్యే 40 నుంచి 50 లక్షల రూపాయలు నెలకి, 40-50 లక్షలు చెక్కులు తీసుకెళ్లి ఇస్తాడు. అంటే అది ఎవరికి ఇస్తారు? మీకు నాకు ఇవ్వరు. తెలుగుదేశం అభిమాని అయిన కార్యకర్త లేదా ఆ అభిమాని అయిన కార్యకర్త ఎవరినైతే రెఫర్ చేస్తాడో వాళ్ళకి. అలాగని పూర్తి బిల్లు అవ్వదు, ఎన్ఓసీలు ఇప్పించడం ఇవన్నీ కూడా పూర్తిగా ఏమవ్వదు, కానీ ఒక ఎంతో కొంత అయితే ఇది